మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగొచ్చు, కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి. మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని చూడండి. 1908 హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి, హైదరాబాదు నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మోర్ దాన్ 100 years ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాదు నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా? 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా? యాజ్ ఎ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. మూసీ నది సౌందర్యకరణ గురించి నార్సింగి టు నాగోల్ వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఎన్ని ఇల్లులు బఫర్ జోన్లో ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్రేడ్ మార్క్ వేసి ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళు ఒక మార్కింగ్ చేసి వెళ్తున్నారు. అదేవిధంగా జనాలకి చెప్తున్నారు ఇది ఇవాళ లేకపోతే రేపు ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు. ఈ మాట చెప్పిన తర్వాత చాలా భయంలో ఉన్నారు జనాలు. జనాలు ఏమంటున్నారంటే మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇవాళ ఈ మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాదాపు 50 years 60 years నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా జనాలు ఏమంటున్నారంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఎక్కడ వెళ్ళాలి దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ మీ ఆఫీసర్లు వెళ్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు, ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి, అంతా భయంలో ఉన్నారు. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా దాదాపు చంద్రకిరణ్ బస్తీ నుంచి సిబిఎస్ వరకు కొన్ని ఇల్లులు ఉన్నాయి. చాలా పేద ప్రజలు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉంటారు. వాళ్ళు భయంలో ఉన్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా ఏం చేయాలి, అసలు మేము బతకాలా చనిపోవాలా, మా ఇల్లు లేకపోతే ఈ బతుకు ఎందుకు, ఆ విధంగా నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా, లేక ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి. లేకపోతే మాకు పవర్ ఇవ్వండి, మాకు పవర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం వాళ్ళకి, మేము వాళ్ళకి హామీ ఇస్తాం. కానీ మాకు పవర్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యేస్తోని, ఈ సిటీ ఎమ్మెల్యేస్తోని మీరు మీటింగ్ పెట్టండి. నార్సింగి టు నాగోల్ వరకు ఎన్ని ఇల్లు, దాదాపు 26,000 ఇల్లులు
మధ్యలో వస్తున్నాయి, అన్ని పలగొడతామని మీరు చెప్తున్నారు. ఈ 26,000 అంటే నార్సింగి టు నాగోల్ వరకు ఎన్ని ఎమ్మెల్యేస్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టండి, జనాలతో ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి అవగాహన వచ్చేలాగా మీరు ఒక హామీ అయినా ఇచ్చండి, వాళ్ళకి ఒక మాటలు మాట్లాడండి. దాని తర్వాతనే ఆ ఇల్లులు పలగొట్టాలి, ఆ డిమాలిష్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి కోరుతున్నాను.